వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. మరి ఈరోజు మనము డే 19లో ఉన్నాం. మన 40 days అన్స్టాపబుల్ ప్లాన్లో మనము డే 19కి వచ్చేసాం. ఇంకా మనకు 20 days మాత్రమే మిగిలింది. ఈ 20 days అంతా మనము ఇంగ్లీష్ సంబంధించినటువంటి పూర్తి సిలబస్ యొక్క రివిజన్ చాలా అద్భుతంగా చేసుకున్న వాళ్ళం అవుతాం. మీకు ఎలా క్వశ్చన్లు అడుగుతున్నారు, మీరు ఇంకా ఏ విధంగా చదవాలి అనేది మొత్తం ఈ ప్లాన్ ద్వారా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో హైయెస్ట్ స్కోర్ చేసే అవకాశం ఉంది. రైట్, ఇంకా ఎవరైనా మన ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 40 days ప్లాన్ యూజ్ చేసుకోండి. ప్రాక్టీస్ కోసం అన్నా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అన్ని క్వశ్చన్స్ కూడా క్లారిటీగా స్టాండర్డ్గా ఇచ్చాం, యూజ్ చేసుకోండి వీటిని. రైట్, దాంతోపాటు రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్, అలానే ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, డిక్షనరీ సంబంధించిన మెటీరియల్, పీడిఎఫ్ మెటీరియల్ చాలా అద్భుతంగా ఉంది. కావాలంటే మీరు తీసుకున్న వాళ్ళని అడగండి, క్లారిటీగా చెప్తారు. చాలా నీట్గా అద్భుతంగా తయారు చేయబడింది. మీకు ఫోనెటిక్ సంబంధించిన విషయం అయితే ఓల్డ్ డిఎడ్ బుక్ అలానే న్యూ బిఈడి బుక్ రెండు కూడా క్లారిటీగా అక్కడ తేడాలు కూడా ఇవ్వడం జరిగింది. దేంట్లో ఎక్కడ ఉందనేది కొద్దిగా ఆ పీడిఎఫ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకెవరైనా తీసుకున్నట్లయితే తీసుకోండి, మనకు యాప్లో అందుబాటులో ఉంటుంది. రైట్, ఈరోజు మనము మన సిలబస్ ఏమి ఇచ్చాం మనము? పర్ఫెక్ట్ టెన్సెస్ అలానే పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్. అంటే పర్ఫెక్ట్ టెన్సెస్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. అలానే పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. మొత్తం ఈ మూడు టెన్స్ మొత్తం మనకి ఎన్ని టెన్స్? మొత్తం 6 టెన్సెస్. మనము లాస్ట్ క్లాస్లో 6 నేర్చుకున్నాం, ఇప్పుడు +6 మొత్తం మనకు 12 కంప్లీటెడ్ అయినాయి. మీరు కొద్దిగా జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. రైట్, మరి మొట్టమొదటి క్వశ్చన్ చూసేద్దాం. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ను చూస్ చేయమంటున్నాడు. చూడండి ఒకసారి. ఐ హ్యావ్ ఏ రెడ్ బుక్, షీ హ్యాస్ ఏ బ్రోకెన్ చైర్, హ్యాస్ హీ జస్ట్ ఫినిష్ హిస్ వర్క్, షీ హ్యాస్ ఏ ఫినిష్డ్ ప్రాజెక్ట్ ఇన్ హర్ హ్యాండ్. నేను ఎప్పుడేం చెప్పా, టెన్స్ చెప్పేటప్పుడు మొదటగా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి, అలానే యూసేజ్ తెలుసుకోవాలి, అలానే కీవర్డ్స్ వీటిని మనం టైమ్ అడ్వర్బ్స్ అని అంటాం. వీటిని మీరు క్లారిటీగా తెలుసుకోవాలి. అప్పుడే మీకు టెన్సెస్ పైన పూర్తి అవగాహన వస్తుంది, లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రైట్, మరి ఒక్కసారి మీరు క్వశ్చన్ చూసినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది మనకు సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. ఓకేనా? మనం దీన్ని నెగిటివ్ రాయాలంటే హ్యాజ్ ఆర్ హ్యావ్కు నాట్ యాడ్ చేస్తాం. ఇంటరాగేటివ్ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ను హెల్పింగ్ సబ్జెక్ట్ కంటే ముందు పంపించి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచుతాం. రైట్, ఒకసారి చూడండి. ఐ హ్యావ్, ఏ ఉంది ఇక్కడ, ఇక్కడ V3 లేదు కాబట్టి ఏ అనే ఆర్టికల్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు. ఐ హ్యావ్ ఏ రెడ్ బుక్ అంటే నేను రెడ్ బుక్ను కలిగి ఉన్నాను అని అర్థం. అంటే ఇది పొసెషన్ను తెలియజేస్తుంది ఇక్కడ, కాబట్టి ఇది టెన్స్కి సంబంధించి ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు. షీ హ్యాస్ ఏ బ్రోకెన్ చైర్ అంటాడు. ఇక్కడ చూడండి, హ్యాస్ తర్వాత V3 లేదు, ఏ V3 ఉంది, ఏ ప్లస్ V3 ఉంది. ఆర్టికల్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ ఇది మనకు పార్టిసిపల్ అవుతుంది. ఆ తర్వాత చూద్దాం. ఇక్కడ మనకు స్ట్రక్చర్ లేదు కాబట్టి ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు. హ్యాస్ హీ జస్ట్ ఫినిష్డ్ హిస్ వర్క్. చూడండి, హెల్పింగ్ వర్బ్ మొదట ఉంది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ అనే సబ్జెక్ట్ తర్వాత మనకు ఫినిష్డ్ ఉంది. జస్ట్ అనేది అడ్వర్బ్, ఎక్కడైనా రావచ్చు, టైం అడ్వర్బ్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్. రైట్, కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ మనకు సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు. అది క్వశ్చన్ రూపంలో ఉండొచ్చు, నెగిటివ్ రూపంలో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. చివరికి ప్యాసివ్ వాయిస్లో ఉన్నా కూడా అది ప్రజెంట్ పర్ఫెక్ట్ ని చూడాలి. రైట్, ఈ రెండు మీరు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, షీ హ్యాస్ ఏ ఫినిష్డ్ ప్రాజెక్ట్ ఇన్ హర్ హ్యాండ్. ఇక్కడ చూడండి, హ్యాస్ తర్వాత ఫినిష్డ్ మధ్యలో ఆర్టికల్ ఏ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, మరి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్, ద యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్, ద యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ద పాస్ట్ సింపుల్ టెన్స్, ద పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. మీరు బాగా చూసినట్లయితే ఈ టైం లైన్ అనుకుంటే ఇదేమో మనము ప్రజెంట్ అంటాము,
ఇది పాస్ట్ అంటాము, ఇది ఫ్యూచర్ అంటాము. మరి ఇలాంటప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, గతంలో ఒక నిర్దిష్ట సమయం వద్ద జరుగుతూ ఉన్న పని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం వద్ద జరుగుతూ ఉన్న పని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. గతంలో ఒక నిర్దిష్ట సమయం కంటే ముందే పూర్తయిన పని పాస్ట్ పర్ఫెక్ట్. అప్పుడు మనము బై దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం వాడతాం. కీవర్డ్ బై దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం. పాస్ట్ టైం అంటే ఎస్టర్డే అయినా కావచ్చు, లాస్ట్ వీక్ అన్న కావచ్చు, లాస్ట్ మంత్ అన్న కావచ్చు, లాస్ట్ ఇయర్ ఏమైనా కావచ్చు. మరి భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తి అయితే మనము దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాము. అప్పుడు మనము బై దిస్ టైం ప్లస్ ఫ్యూచర్ టైంను వాడాలి. ఫ్యూచర్ టైం అంటే టుమారో లేదా నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఇలా ఏమైనా ఉంటాయి టైం వర్డ్స్. బై దిస్ టైం టుమారో అంటాడు, బై దిస్ టైం నెక్స్ట్ వీక్ అంటాడు, బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ అంటాడు. బై దిస్ టైం అని వచ్చిందంటే పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకుంటుంది. అది పాస్ట్ పర్ఫెక్ట్ అని అయి ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని అయి ఉంటుంది. అలానే అట్ దిస్ టైం అని వస్తే అట్ దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం కనుక మీకు కనపడితే పాస్ట్ కంటిన్యూస్. అలానే అట్ దిస్ టైం ప్లస్ ఫ్యూచర్ టైం కనపడితే ఫ్యూచర్ కంటిన్యూస్. చూసారా, 4 గీతలు గీస్తే మీకు 4 టెన్సులు అయిపోతాయి. ఈ డయాగ్రామ్ మీకు చాలా 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 యూజ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది మీకు ఎగ్జామ్ టైంలో. రైట్, మనకు డిఎస్సిలో 2018 డిఎస్సిలో క్వశ్చన్లు బాగా అడిగాడు. కానీ టెట్ విషయానికి వచ్చరికి లాస్ట్ గవర్నమెంట్ టెట్ కానీ మొన్న రీసెంట్ అయిన టెట్ కానీ 2 విషయాలలో టెన్స్ గురించి కొంచెం తగ్గించాడు క్వశ్చన్స్. చాలా ఈజీ కూడా జరిగింది. ఇక్కడ ఈ డిఎస్సిలో మీకు పడబిట్ అంటే అయిపోయా ఇబ్బంది పడుతుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, బై దిస్ టైం అట్ దిస్ టైంలో ఉపయోగించినప్పుడు ఏ టెన్స్లు వాడాలి, ఈ ఒక్క డయాగ్రామ్ ద్వారా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే పూర్తి అయితే ఏం చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాలి. భవిష్యత్తులో చూడండి, వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ అని అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది డయాగ్రామ్ అయిపోయి. ఒక దెబ్బకి అన్ని పెట్టలు ఎగిరిపోతాయి, టపా టపా టపా. రైట్, ఈ విధంగా మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. పాస్ట్ కాదు, పాస్ట్ కంటిన్యూస్ కూడా కాదు. ఇది ఆన్సర్ చేసే విధానం ఈ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూద్దాం. బై దిస్ టైమ్ టుమారో ఐ డాష్ మద్రాస్. అలాంటి చెప్పాను మీకు. బై దిస్ టైం అని కనపడింది అంటే భవిష్యత్తులో ఒక సమయానికంటే ముందే ఒక పని పూర్తయిందని చెప్పేటప్పుడు మనం బై దిస్ టైం వాడతాం. మరి బై దిస్ టైం టుమారో, బై దిస్ టైం వచ్చింది ప్లస్ ఫ్యూచర్ టైం కూడా వచ్చింది. అప్పుడు మనం ఏ టెన్స్ వాడాలి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ను వాడాలి. అప్పుడు ఏమవుతుంది? షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనేది మనకు స్ట్రక్చర్ అవుతుంది. మనకు షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. షెల్ ఉంది, విల్ ఉంది, ఇక్కడ బీ ఉంది కాబట్టి కాదు. విల్ హ్యావ్ బీన్ రీచ్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. విల్ రీచ్ ఉంది, ఇది కూడా కాదు. విల్ హ్యావ్ రీచ్డ్ ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కు సంబంధించినటువంటి క్వశ్చన్, లాస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. రైట్, అంటే కీవర్డ్స్ ను గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ నేను వేసే కొద్దిగా గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఎటువంటి సమస్య రాదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి 4th క్వశ్చన్. I told him that I dash hard for the 3 hours. Would be working, have worked, was working, had been working. మనకు సిన్స్ లేదా ఫర్ వస్తే మీరు 3 టెన్స్లను గుర్తుపెట్టుకోవాలి. 3 కాదు, మొత్తం 4 టెన్స్లను గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే మొదటిగా మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం, అలానే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం, అలానే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. ఈ 3లో మనము సిన్సు ఫర్ అనే కీవర్డ్స్ను వాడుతూ ఉంటాం. సిన్సు ఫర్ మళ్ళీ ఫస్ట్ సెన్సర్ గ్యాప్ పెట్టినాం, రాస్తా చూడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ లో కూడా మనము సిన్సు ఫర్ వాడతాం. అది ఎక్కడ అంటే లింకింగ్ యూసేజ్ అంటాం. లింకింగ్ యూసేజ్ లో వాడతాం. మనకు అది 10th క్లాస్ పేజ్ నెంబర్ 63, 64, 65, 66 ఇక్కడ నుంచి 69 పేజీ వరకు మనకు క్లారిటీగా ఉంటుంది. ఒక్కసారి మీరు అది గమనించండి. రైట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ లో వాడతాం, పాస్ట్ పర్ఫెక్ట్ లో వాడతాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో వాడతాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పాస్ట్ టెన్స్ తో కానీ ఫ్యూచర్ టెన్స్ సంబంధించిన టెన్స్ లింకు లేకుండా. అంటే ఇక్కడ మీకు గమనిస్తే ఐ టోల్డ్ హిమ్ అని పాస్ట్ టెన్స్ కు సంబంధించినటువంటి సెంటెన్స్ ఉంది ఇక్కడ. అంటే అలాంటి సెంటెన్స్ ఏం లేకుండా ఓన్లీ ఒకే ఒక సెంటెన్స్ వచ్చి సిన్సు లేదా ఫర్ ఇచ్చాడు అని అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ
ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది ఓన్లీ లింకింగ్ యూసేజ్ అప్పుడు మాత్రమే ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనకు మిగతా టైంలో సిన్స్ లేదా ఫర్ సింగిల్గా ఉంటే అట్లా అవుతుంది. ఓకేనా, నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లా పూర్తిగా, అట్లా మీకు గుర్తుగా కొద్దిగా ఈజీగా గుర్తుకునే విధానం చెప్తున్నా. రైట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విషయం చూసినట్లయితే సిన్స్ లేదా ఫర్తో ఒక సెంటెన్స్ వస్తుంది, దాంతో పాటు పాస్ట్ టెన్స్ కొద్దిగా లింక్ అయ్యి వస్తుంది. పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి సెంటెన్స్ ఒకటి లింక్ అవుతుంది. ఇది ఇలాగా, ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ డాష్ హార్డ్ ఫర్ ఉందా, పాస్ట్ టెన్స్ ఉందా, దాంతో పాటు సిన్స్ లేదా ఫర్ ఉందా, ఫర్ ఉంది కదా ఇక్కడ. అప్పుడు మనం ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా భావించాలి. అలానే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్ టెన్స్ ను తెలిపేటువంటి సెంటెన్స్ ఉంటుంది, ప్లస్ దాంతో పాటు సిన్స్ లేదా ఫర్తో ఒక సెంటెన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని భావించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, పాస్ట్ టెన్స్ లింక్ అయి వచ్చింది, ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ డాష్ హార్డ్ ఫర్ ద 3 hours. అప్పుడు ఏమంటాం, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్, సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్. వుడ్ బి వర్కింగ్ కాదు, హ్యావ్ వర్క్డ్ కాదు, వాజ్ వర్కింగ్ కాదు, హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటాం. రైట్, ఇలా మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. అంతే కదా అని సింపుల్ పాస్ట్ వచ్చింది కదా అని రెండు కీవర్డ్స్ ఉంటాయి, ఒకటి పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పారు కదా సార్ మీరు. కానీ సిన్స్ లేదా ఫర్ ఉందా లేదా చూసుకోవాలి. అది ఎక్కడ చెప్పారు, ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నా. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. రైట్, దీంతో మీకు టెన్సెస్ సంబంధించినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సార్ ఈ టెన్స్లు ఎక్కువ అడగరు, మేము గుర్తుపెట్టుకోము, మాకు అవసరం లేదు అని అనుకోవద్దు. లాస్ట్ టైం డిఎస్సిలో తోలు తీసాడట్ని, ఏమి అడిగారో అవే అడిగాడు, కొద్ది జాగ్రత్తగా ఉండాలి. రైట్, క్వశ్చన్ నెంబర్ 5 నెక్స్ట్ చూడండి. హౌ లాంగ్ హ్యావ్ దే డాష్ దేర్. బాగా గుర్తుపెట్టుకోండి, సిన్స్ ఫర్ దాంతో పాటు హౌ లాంగ్ అనే 3 కీవర్డ్స్ దేనికి సంబంధించినవి అని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సిన్స్ ఫర్ హౌ లాంగ్ చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ విషయంలో. సార్ ఇది ఎలా సార్ గుర్తుపెట్టుకోవాలి, ఇది చూడండి. వెన్ అన్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ప్రెసెంట్ అండ్ విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్. అంటే గతంలో ప్రారంభించబడి ప్రస్తుతం జరుగుతూ ఉండి భవిష్యత్తులో కూడా జరుగుతుంది అని చెప్తే ఆ సెంటెన్స్ ఆ టెన్స్ మనం ఏం చెప్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అంటాం. ఓకేనా, ఒక యాక్షన్ గతంలో ప్రారంభించబడి ప్రస్తుతం జరుగుతూ ఉండి భవిష్యత్తులో కూడా జరుగుతుంది అని చెప్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. అండ్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ప్రజెంట్ అని చెప్పి భవిష్యత్తులో జరుగుతుందో లేదో మాకు తెలియదు అని అన్నారు అనుకోండి, అప్పుడు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం. దీన్నే మనము లింకింగ్ యూసేజ్ అంటాం, లింకింగ్ యూసేజ్. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేని లింక్ చేస్తానంటే పాస్ట్, ఇట్ లింక్స్ పాస్ట్ విత్ ప్రజెంట్. పాస్ట్ను ప్రజెంట్తో లింక్ చేస్తుంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడినం. అదే భవిష్యత్తులో కూడా మేము నివసిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను మొత్తం క్లారిటీగా. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years అన్నాం అనుకోండి. ఫర్ 10 years అన్నాం అనుకోండి. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years అని అర్థం ఏంటి అంటే ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 10 years ago అండ్ స్టిల్ ఐ ఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఓకేనా, నేను 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నివసించడం స్టార్ట్ చేశాను, ప్రస్తుతం నివసిస్తూ ఉన్నాను, భవిష్యత్తులో నివసిస్తావా అని అంటే చెప్పలేదు. ఒకవేళ భవిష్యత్తులో కూడా నివసిస్తాను అని చెప్తే అప్పుడు మీరు ఐ హ్యావ్ బీన్ లివింగ్ అని చెప్పాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years అని చెప్పాలి. అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీనికి కూడా తేడా ఇదే. అదే లింకింగ్ యూసేజ్, ఎక్స్పీరియన్షియల్ యూసేజ్, ఎవిడెన్షియల్ యూసేజ్ అని మనకు 10వ తరగతి బుక్లో ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ విషయం. ఆల్రెడీ స్కూల్ షెట్ వాళ్ళకైతే క్వశ్చన్లు ఎక్కువ వేసాడు, హెచ్డి వాళ్ళకు కూడా అడిగే అవకాశం ఉంది, లాస్ట్ టైం అడిగిండు కూడా. ఓకేనా, హౌ లాంగ్ హ్యావ్ దే డాష్ హియర్. హౌ లాంగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మీకు క్వశ్చనింగ్ వర్డ్లోనే వస్తుంది. మీరు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఎందుకంటే క్వశ్చనింగ్ వర్డ్ కూడా హౌ లాంగ్ అనేది. హౌ లాంగ్ హ్యావ్ దే తర్వాత ఏం రావాలి మనకు, బీను ప్లస్ V4 రావాలి. బీన్ ప్లస్ V4 కోసం వెతకండి. వెయిట్ ఉంది, వెయిటింగ్ ఉంది, రాంగ్. బీను ప్లస్ V3 ఉంది, జాగ్రత్త.
అందుకే క్వశ్చన్ ఆప్షన్స్ మొత్తం జాగ్రత్తగా చూడాలి. ఇది కూడా కాదు. బీన్ వెయిటింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ దానికి ఏమైతుంది ఎప్పుడు ఆన్సర్? హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ వెయిటింగ్ దేర్ అంట. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఇది. చూస్ ద అడ్వర్బ్ దట్ ఈస్ నాట్ యూజ్డ్ విత్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడనటువంటి అడ్వర్బ్ ఏది? చాలా 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 ఇంపార్టెంట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కీవర్డ్స్ బాగుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క కీవర్డ్ చాలా ఇంపార్టెంట్. మీరు మర్చిపోతే ఇబ్బంది పడతారు. రైట్. ఎట్, ఆల్రెడీ, జస్ట్, టుమారో. టుమారో ఏ టెన్స్? ఫ్యూచర్ టెన్స్. కాబట్టి ఇది కీవర్డ్ కాదు. జస్ట్ అనేది, ఆల్రెడీ అనేది, జస్ట్ అనేది, ఎట్, ఆల్రెడీ, జస్ట్ ఇవన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్సే. మీరు వాటి రెండింటిని కొద్దిగా జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎలా అంటే ఒకసారి చూడండి. రీసెంట్లీ, లేట్లీ, ఎవర్, నెవర్, యట్, సో ఫార్, ఆల్రెడీ, సిన్స్, ఫర్, జస్ట్ నౌ, టిల్ నౌ. ఓన్లీ నవ్వు వచ్చింది అనుకో, నవ్వు అప్పుడు నవ్వాలా, ప్రజెంట్ కంటిన్యూస్ అని. పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ అనాలి. జస్ట్ నవ్వు వచ్చింది అనుకో, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనాలి. బాగా గుర్తుపెట్టుకో. అలా అని దిస్ మార్నింగ్, దిస్ ఈవినింగ్, దిస్ నైట్ ఇలా ఏమని చెప్పచ్చు. ఓకేనా? ఇవి చాలా 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 ఇంపార్టెంట్. టుడే అని కూడా వస్తుంది కొన్నిసార్లు. టుడే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కీవర్డ్స్. రీసెంట్లీ, లేట్లీ, ఎవర్, నెవర్, ఎట్, సో ఫార్, ఆల్రెడీ, సిన్స్, ఫర్, జస్ట్ అవుట్, టిల్ నౌ. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించినటువంటి కీవర్డ్స్. అడిగే అవకాశం ఉంది. చూస్ ద టైమ్ ఆఫ్ దట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాడు. ఇవి చాలా ఇంపార్టెంట్. రైట్. మనకు ఆన్సర్ ఏంటి? టుమారో అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్ కాదు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. I dash Raju this week. Choose the correct option that fits the blank. Am, see, have seen, was seen. సరే ఇలాంటి కీవర్డ్ లేదే. మేము ఏ టెన్స్ అని ఎలా చెప్పాలి? అట్ దిస్ టైం లేదు, బై దిస్ టైం లేదు, టుమారో లేదు, ఎస్టర్డే లేదు, జస్ట్ లేదు, సిన్స్ లేదు, ఫర్ లేదు, ఏమి హౌ లాంగ్ లేదు, ఏమీ లేదు, బిఫోర్ లేదు, ఆఫ్టర్ లేదు, వైల్ లేదు, యాజ్ సూన్ యాజ్ కూడా లేదు. మరి ఇది ఏమని చెప్పాలి మేము కీవర్డ్? గుర్తుపెట్టుకో పడే బిట్. ఇక్కడ ఎలాంటి కీవర్డ్ లేకపోతే, కీవర్డ్ అనేది లేకపోతే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకో. అదే ఓన్లీ ఒక సెంటెన్స్ ఇచ్చి చివరిలో బిఫోర్ ఉండి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే అక్కడ నెక్స్ట్ ఎలాంటి సెంటెన్స్ కంటిన్యూ కాకపోతే అది కూడా ప్రజెంట్ పర్ఫెక్టే అని గుర్తుపెట్టుకో. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పదాలు. ప్రజెంట్ పర్ఫెక్టే అని గుర్తుపెట్టుకో. మనకు ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లలో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? సింపుల్ పాస్ట్కు 10th క్లాస్ బుక్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఇచ్చాడు. చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే అర్థమైంది ఇప్పుడే పూర్తయిన పని. అదే సింపుల్ పాస్ట్ అంటే ఇది కూడా గతంలో పూర్తయిన పని. రెండు కూడా పూర్తయిన పనులు జరుగుతున్నాయి కదా. మరి దీనికి తేడా ఎలా గుర్తుపట్టాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. మనకు 10th క్లాస్ బుక్లో మనకు ఏమి ఇచ్చారో మనము వాటిని కొద్దిగా చూసే ప్రయత్నం చేద్దాం. 10th క్లాస్ బుక్లో మాత్రమే ఎగ్జాంపుల్ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ బుక్లో మాత్రమే. రైట్. ఇక్కడ చెప్తాను చూడండి. I have completed the work. I completed the work yesterday. I have seen the film Gandhi. I saw the film Gandhi last March. చూడండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. ఎలాంటి కీవర్డ్ ఉందా? లేదు. కాబట్టి ఎలాంటి కీవర్డ్ లేకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఐ కంప్లీటెడ్ ద వర్క్ ఎస్టర్డే అనే కీవర్డ్ కంపల్సరీ ఇస్తాడు. అప్పుడు నువ్వు సింపుల్ పాస్ట్లోకి పోవాలి. ఇది ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం గాంధీ, ఎలాంటి కీవర్డ్ లేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ సా
గాంధీ కీవర్డ్ ఉంది లాస్ట్ మాట సింపుల్ పాస్ట్ అంతే తేడా. కానీ ఇక్కడ మీరు బాగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చి లేదా సింపుల్ పాస్ట్ వర్బ్ ఇచ్చి దీన్ని రీప్లేస్ చేసేటువంటి వర్బ్ ఏది అని అడిగితే సింపుల్ పాస్ట్ ఇచ్చి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ను రీప్లేస్ చేసేటువంటి వర్బ్ ఏది అని అడిగితే ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్, 4 సార్లు అడిగిండు. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చి దీన్ని రీప్లేస్ చేయగలిగే మొనగాడు ఎవరు అని అంటే సింపుల్ పాస్ట్ గురించి చెప్పాలి. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్టుబడే అవకాశం ఉంది. బాగినండి బాగిన సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చి ఈ యొక్క వర్బును రీప్లేస్ చేసే వర్బు ఏది అని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. దీన్ని రీప్లేస్ చేసే దమ్ము ఎవరికి ఉందంటే దీనికే ఉంది. రెండు కూడా జస్ట్ ఈ మధ్యకాలంలో పూర్తి పనులు తెలుపుతాయి కాబట్టి హ్యావ్ కంప్లీటెడ్ ఇచ్చి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చి దీన్ని రీప్లేస్ చేసే దమ్ము ఎవరికి ఉంది అని అంటే సింపుల్ పాస్ట్ ఉంది. ఆ రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ అసలు అయినని మీకు ఏమి ఇస్తాడు తెలుసా? సింపుల్ పాస్ట్ ఇచ్చాడు, దాన్ని రీప్లేస్ చేసే వర్బ్ ఏది అంటాడు. మీరు పాస్ట్ కోసం ఎత్తుకుతారు, కానీ మీరు ఏం ఎత్తుకాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎత్తుకాలి. చాలా 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 ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు చెప్పండి, ఐ డాష్ రాజు దిస్ వీక్ ఏమనాలి? యామ్ సీ కాదు, ఐ హ్యావ్ సీన్ రాజు దిస్ వీక్, వాజు సీయింగ్ కూడా కాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, రైట్? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. మన 8th క్లాస్ బుక్లో ఉన్నటువంటి ప్రథమ ఇది ఎన్సీఆర్టీ బుక్లో ఉంది. ఇది ఎన్సీఈఆర్టీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఫైర్ అండ్ వాటర్ హ్యాస్ డ్యామేజ్డ్ ద డెస్క్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్. ఇన్ అబౌవ్ సెంటెన్స్ హ్యాడ్ డ్యామేజ్ డిస్క్రైబ్స్ నియర్ ఫ్యూచరా ఎర్లియర్ పాస్టా అండ్ రియల్ పాస్టా. ఏది ముందు? ఇక్కడ ఏముంది? హ్యాడ్ డ్యామేజ్డ్ ఉంది, మనకు ఫౌండ్ ఉంది. అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెకండ్ యూసేజ్. ఫస్ట్ యూసేజ్ చెప్పినాను, బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ ప్లస్ లాస్ట్ టైం ఉండేది. గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తయితే అని చెప్పిన. ఇప్పుడు మనకు అడుగుతున్నటువంటి ఏంటిది? పాస్ట్ పర్ఫెక్ట్లో సెకండ్ యూసేజ్. మనకు పాస్ట్ కంటిన్యూస్కు 2 యూసేజెస్ ఉన్నాయి, పాస్ట్ పర్ఫెక్ట్ 2 యూసేజెస్ ఉన్నాయి. ఇవి 2 మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, రైట్? మరి ఏంటి సార్ దీని యొక్క యూసేజ్, సెకండ్ యూసేజ్ అంటే? చూడండి, డయాగ్రామ్ వేస్తా, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక చిన్న డయాగ్రామ్తో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ప్రజెంట్ తెలుసు కదా, ఇది ఫ్యూచర్ తెలుసు కదా, ఇది పాస్ట్ తెలుసు కదా, ఓకేనా? చెప్తున్నాను బాగానండి. గతంలో 2 పనులు, ఇదొక పని కొంతకాల వ్యవధిలో జరిగినప్పుడు. గతంలో 2 పనులు జరిగింటాయి 2 కాల వ్యవధిలో జరిగింటాయి, కొంతకాల వ్యవధిలో జరిగింటాయి 2 పనులు. మొదటగా జరిగిన పనిని దేనిలో చెప్పాలి అని అంటే పాస్ట్ చెప్పాలి. తరువాత జరిగిన పనిని, మొదటి పని తర్వాత ఇంకో పని జరిగింది కదా, ఆ తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. బాగినండి, సింపుల్ పాస్ట్లో చెప్పాలి. మొదటగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఈ 2 విషయాలు బాగా గుర్తున్నాయి కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తా చూడండి, ఓకేనా? whenever 2 actions had been done in the past with a little difference of time, the earlier action is denoted by past tense and the latter action is denoted by simple past tense. ఓకేనా? నేను చెప్పింది ఇది. ఎర్లియర్ యాక్షన్, ముందుగా జరిగిన పని అన్న అంటే ఎర్లియర్ యాక్షన్, తర్వాత జరిగిన పని అన్న లాటర్ యాక్షన్. ముందుగా జరిగిన పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగిన పనినేమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ రాస్తా, మీరే ఆన్సర్ చేస్తారు, ఓకేనా? పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. ఇక్కడ మీరు ఏది ముందు జరిగింది, ఏ తర్వాత జరిగింది, ఇది మీరు చెప్పాల్సింది. పేషెంట్ సావడము జరిగింది, డాక్టర్ రావడము జరిగింది. ఏది ముందు జరిగిందో ఎక్స్పెక్ట్ చేయండి. పేషెంట్ చనిపోవడమా, డాక్టర్ రావడమా? డాక్టర్ ముందు వచ్చినాడు అని అంటే పేషెంట్ వస్తాడా, సావడం. అంటే పేషెంట్ చనిపోవడం ముందు జరిగింది కాబట్టి ఇది ఎర్లియర్ యాక్షన్. డాక్టర్ రావడము తర్వాత జరిగింది కాబట్టి ఇది లాటర్ యాక్షన్. ఎర్లియర్ యాక్షన్ దేంట్లో చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. లాటర్ యాక్షన్ దేంట్లో చెప్పాలి? సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇదో హ్యాడ్ డైడ్, డాక్టర్ కేర్. వచ్చిందా సింపుల్ పాస్ట్? ఇది
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెకండ్ యూసేజ్. ఒక పని జరుగుతూ ఉంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తే అది పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. అక్కడ మనము వెన్ను వాడతాం, వైలు వాడతాం. ఓకేనా? ఇక్కడ వాడే కీవర్డ్స్ ఏంటివి అని అంటే బిఫోర్ వాడతాం, ఆఫ్టర్ వాడతాం, కొన్నిసార్లు మనము వెన్నును కూడా ఇక్కడ వాడతాం, అలానే యాజ్ సూన్ యాజ్ కూడా వాడతాము. ఓకేనా? ఆఫ్టరు యాజ్ సూన్ యాజ్ తరువాత మనం ఎక్కువగా పాస్ట్ పర్ఫెక్ట్ను వాడతాం, పాస్ట్ పర్ఫెక్ట్. ఓకేనా? అదే బిఫోరు వెన్ను తర్వాత ఎక్కువగా సింపుల్ పాస్ట్ మనకు కనపడుతుంది, సింపుల్ పాస్ట్ కనపడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటివి అని అంటే నో సూనర్ దాన్, చాలా ఇంపార్టెంట్. నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నో సూనర్ దెన్ను కాదమ్మా, దెన్ను కాదు, దాను 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 దాను, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించినటువంటి. ఇంకా మీకు ఇంతకంటే కావాలండి? ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ కాన్సెప్ట్, మీకు ఎలా చెప్పాను? సూపర్ ఉందా లేదా? ఇలా డయాగ్రామ్స్తో మీరు నేర్చుకుంటే మర్చిపోయే సమస్య ఉండదని టెన్సెస్. ఓకేనా? చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రైట్? మరి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పండి, హ్యాడ్ డ్యామేజ్ అనేది నియర్ ఫ్యూచరా? కాదు. ఫ్యూచరా? అస్సలే కాదు. ఎర్లియర్ పాస్టా? యాస్, ఎర్లియర్ పాస్ట్ అంట. ఎర్లియర్ యాక్షన్ అంటాం, ఎర్లియర్ పాస్ట్. రైట్? అన్రియల్ పాస్ట్ అస్సలే కాదు. ఏది మనకు ఎర్లియర్ పాస్ట్ అనేది రైట్ ఆన్సర్. సరే, మీకు ఏం తెలియదు అనుకోండి, ఇది మీకు తెలియదు. మీకు ఎగ్జామ్లో మీ టెన్షన్లు అన్నీ మర్చిపోయినారు. పాస్ట్ పర్ఫెక్ట్ మీకు తెలుసు. ఇది ఆల్రెడీ క్వశ్చన్ డిఎస్సిలో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అయినటువంటి ప్రశ్న ఇది. మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? మీకు ఏం తెలియదు, ఇప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో చెప్తాను. ఏం తెలియదు కదా, ఇప్పుడు మీకు ఇలానే ఆప్షన్స్ ఇస్తాడు. ఇది ఎగ్జామ్లో ప్రిపరేషన్ క్వశ్చనే కదా. చూడండి ఒకసారి మీరు బాగా గమనిస్తే, హ్యాడ్ డ్యామేజ్ నియర్ ఫ్యూచర్ టెన్స్ మనకు కనపడతా ఉందా? లేదు. ఫ్యూచర్ కనపడతా ఉందా? లేదు. చూడండి, మనకు రెండు ఆప్షన్ ఈజీ లీడ్ అవుతాయి. ఇంకా రెండింటితో సమస్య. దీంట్లో మీరు బాగా అన్రియల్ పాస్ట్ అంటే మీకు తెలుసు, సబ్జెక్టు ప్లస్ V2 ఉండే అన్రియల్ పాస్ట్ అంటారు. అంటే ఇది కూడా కాదు, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. మీకేం తెలియకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో. అందుకనే కంగారు పడద్దు, ఈజీగా ఆన్సర్ చేసేవే ఉంటాయి, అనవసరంగా కంగారు పడద్దు. రైట్? ఇప్పుడు మీకు నేర్చుకున్నవి గుర్తు ఉండవు, ఈ టెన్షన్లో ఈ తక్కువ టైంలో మీకు నేర్చుకునే ప్రజెంట్ గుర్తుండవు, కానీ క్వశ్చన్ చూస్తే ఆన్సర్ చేయగలుగుతారు. రైట్? నాకు ఇది గుర్తు రావట్లేదు, నేను గుర్తు తెచ్చుకుంటామని కూడా రావట్లేదు, ఇదంటే రాదు. టెన్షన్ ఎక్కువగా ఉంటుంది కదా, రాదు. ఎక్కువ సిలబస్ చదువుతుంటారు కాబట్టి అన్నీ లోపల ఇమిడిపోతూ ఉంటాయి, కాబట్టి మీకు గుర్తు రాదు. ఇప్పుడు కొద్దిగా క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఆన్సర్ గుర్తుకొస్తుంది. రైట్? మరి ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. ద ఎస్ఏ ఫెయిల్ బెటర్ రిటర్న్ బై చార్లెస్ డి ఆంబ్రోసియో, మేగన్ డామ్, అన్నీ డిలార్డ్, జెడిఎస్ స్మిత్. ఎవరు రాశారు? ఫెయిల్ బెటర్. మరి చార్లెస్ డి ఆంబ్రోసియో రాసింది ఏది అని అంటే లాయిటరింగ్ అనే ఎస్సే రాశారు. మరి మేగన్ డామ్ రాసినటువంటి ఎస్సే ఏంటంటే మై మిస్పెట్ యు అని రాశారు. మై మిస్పెట్ యు అనే ఎస్సే రాశారు. నెక్స్ట్ అన్నే డిలార్డ్ రాసినటువంటి ఎస్సే ఏంటి అని అంటే టోటల్ ఎక్లిప్స్. మరి జెడిఎస్ స్మిత్ రాసినటువంటి ఎస్సే ఏంటి అని అంటే ఫెయిల్ బెటర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th చూడండి. గో జెంటిల్ ఇంటూ దట్ గుడ్ నైట్ రిటర్న్ బై రాగర్ ఎబర్ట్. ద హిడెన్ వూండ్ రిటర్న్ బై వెనెల్ బెర్రీ. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ ద వి ఆఫ్ అబౌవ్. ఓన్లీ ఏ ఇస్ కరెక్ట్, ఓన్లీ బి ఇస్ కరెక్ట్, ఓన్లీ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, ఓన్లీ ఏ అండ్ బి ఆర్ రాంగ్. ఏది అంటే గో జెంటిల్ ఇంటూ దట్ గుడ్ నైట్ రిటర్న్ బై రాగర్ ఎబర్ట్. ఇది రాసింది కరెక్టే, ఏసే కరెక్టే. ద హిడెన్ వూండ్ రిటర్న్ బై వెనెల్ బెర్రీ. వూండ్ వెనెల్. ఓకేనా? రాసింది కూడా ఇది కూడా కరెక్ట్. అంటే బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఇవి రెండు కరెక్టే. ఈ విషయం బాగుంటుంది.
మనకు ఇద్దరితో ఎస్సిఎస్ ఇంకా నెక్స్ట్ సెషన్తో డే 20తో మీకు కంప్లీట్ అవుతాయి. ఎస్సిఎస్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మీకు మొదటగా 3 to 10 క్లాసెస్ కంప్లీట్ చేస్తా. దాంతోపాటు డ్రామాటిస్ట్ ఉన్నారు ఫేమస్, వారిని చూద్దాం. లాస్ట్లో మనము పోయెట్స్ను చూద్దాం. మిగిలినటువంటి పోయెట్స్ ఇంపార్టెంట్ పోయెట్స్, ఎందుకంటే పోయెట్స్ చాలా మంది ఉంటారు మనకి, మనకు లిమిటెడ్గా ఉంటారు. ఈ పోయెట్స్ అంతు లేదు, వాళ్ళ కథ లాస్ట్లో చూద్దాం. రైట్, ఇట్లా ఈ ప్లాన్తో మనం వెళ్దాం. రైట్, అందరు ఖచ్చితంగా ప్లాన్ రెడీ కానీ ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంగ్లీష్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మన ప్లాన్ ఫాలో కండి. రైట్, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.